అందరికీ నమస్కారం అండి. పోలిపాడ్యమి అంటే ఏమిటి? పోలిపాడ్యం విశేషాలేంటి? ఎందుకు జరుపుకుంటాం పోలిపాడ్యమి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం కార్తీక మాసం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది స్నానం, దీపారాధన, దానం, ఉపవాసం. ఇంకా వ్రతాలు, నోములు చాలానే ఉంటాయి. కానీ ఒక మాసం మనకు మొదలైతే పాడ్యం నుంచి అమావాస్య వరకు అయితే మన కార్తీక మాసం కూడా అమావాస్యతోటి అయిపోతుంది. కానీ పాడ్యమి రోజు దీపాలు వదిలితే మనకి కార్తీక మాస వ్రతం పూర్తిగా సంపూర్ణమైనట్టు. ఆ మార్గశిర పాడ్యమునే ఎందుకు చేస్తాం మనం అనేదానికి ఒక ఇతిహాసం ఉంది. దానికన్నా కొంచెం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి సంవత్సరంలో వచ్చే నెలలన్నిట్లో ఒక్క కార్తీక మాసంలో చేసే దీపారాధనకు మాత్రమే కార్తీక దీపారాధన అని మాత్రం అంటాం. ఆశ్వయుజ దీపారాధన అని, మార్గశిర దీపారాధన అని ఎక్కడాను. మాసాలన్నింటిలో కల్లా మార్గశీర్షం అనేది ఇష్టం అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పినవి మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. అయినా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. ఆ కార్తీక మాసంలో చేసే దీపారాధనకి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ దీపం యొక్క ప్రాముఖ్యత ఈ పోలిపాడ్యమి అండి. దానికి ఒక ఇతిహాసం ఉంది. ఈ పోలిపాడ్యమి అనే దానికి ఇతిహాసం ఉంది. ఆ ఇతిహాసం ద్వారా మనం భక్తి శ్రద్ధలు ముఖ్యము ఇక్కడ మనం చేసేది అని చెప్పి మనం ఈ కథలో తెలుసుకుంటాము. ఆ విధంగా ఏ రకంగా పుణ్యం ప్రాప్తించింది అనేది కూడా మనం ఈ కథలో తెలుసుకోబోతున్నాము. అది ఏంటంటే పూర్వం ఒక రజక స్త్రీ ఉండేదండి. ఆవిడకి కొన్ని కథల్లో 4 కొడుకులు అంటారు, కొన్ని కథల్లో 5 కొడుకులు అంటారు. 4 కొడుకులు. ఆ 4 కొడుకులకి లాస్ట్ ఆవిడ పోలి అనే లాస్ట్ కోడలు. 4 కొడుకులకి వివాహాలు అవుతాయి. చివరామె పోలి, ఆవిడ చివరి కోడలు. ఈ అత్తగారు మహా గయ్యాలిగా ఉండేదట. ఆ అత్తగారితో పాటు మిగతా తోడుకోడళ్ళు కూడా 3 పెద్దవాళ్ళు కదా మరి ఈ పోలి కన్నా, వీళ్ళు కూడా అలాగే ఉండేవారంట. ఈవిడిని సాధిస్తూ, ఈవిడికి అన్ని పనులు చేయించుకుంటూ, ఈవిడి చేత చేయిస్తూ అన్నీ చెప్పి ఆవిడ్ని ఎక్కడికి ఈ పూజా కార్యక్రమాల్లో కానీ ఎక్కడికి ఆవిడ్ని దగ్గరికి రానిచ్చేవారు కాదట. ఈ 3 కోడళ్ళు అత్తగారు కలిపి చేసుకునేవారు. ఇంటి పని అంతా మొత్తం ఆవిడకి అప్పచెప్పి పనులన్నీ చేస్తూ ఉండేవారట. ఈవిడ ఎప్పుడు నిత్యం కూడా చాకల వాళ్ళు కదా, నిత్యం కూడా చాకలి ఇవి ఉంటాయండి, బట్టలు ఉడకబెట్టేవారు సున్నం వేసి. అక్కడ రోజు నిత్యం దీపారాధన చేసుకునేదట. ఈ కోడళ్ళు అత్తగారు కలిసి నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వదులుకొని పూజా కార్యక్రమాలన్నీ జరుపుకొని ఇంటికి వచ్చేసరికి ఈవిడ అన్ని పనులు చేస్తూ ఉండేదట. ఈ పనులు చేస్తూనే ప్రతిరోజు తెల్లవారి ఆ చాకలి బట్టలు ఉడకబెట్టే బాణ అంటారు కుండ దగ్గర పెట్టి ఈవిడ నిత్యం దీపం పెరట్లో పండే పత్తిని తీసుకొచ్చి దీపారాధన చేస్తూ మజ్జిగ కవ్వం చిలికితే ఆ కవ్వంలోంచి వచ్చే వెన్నని వెన్నలో తడిపి ఆ వాటితోనే దీపాన్ని చేసేదట ఆవిడ. అలా ప్రతినిత్యం చేస్తూ ఉండేదట ఆవిడ. ఆ చేస్తూ నెల 30 రోజులు చేసిన తర్వాత చివరి రోజు అమావాస్య రోజు రాగానే ఈ అత్తా కోడలు యథావిధిగా ఈ పోలమ్మకి అన్నీ అప్పచెప్పేసి వీళ్ళు నదిలో దీపాలు వదలడానికి వెళ్తారట. వెళ్ళిన తర్వాత ఈవిడ కూడా అలాగే అనుకుంటే అమావాస్య గడువులు అయిపోతాయి. అయ్యో నేను చేసుకోలేకపోయానని చెప్పి పాడ్యమి వచ్చిన తర్వాత ఆవిడ దీపాలు వదులుకొని వ్రతాన్ని పూర్తి చేసుకుందటండి. ఆ విధంగా అది చూసి మెచ్చిన విష్ణుమూర్తి విష్ణుదూతలను పంపించి ఆమెని స్వర్గానికి తీసుకుని రమ్మని చెప్తారట. వాళ్ళు వచ్చి తీసుకునేటప్పుడు ఈ మిగతా కోడళ్ళు అత్తగారు చూసి పోలి వెళ్ళిపోతుంది స్వర్గానికి వెళ్ళిపోతుందని కేకలు వేశారటండి. ఆ పాడ్యమి రోజు మార్గశిర పాడ్యమి రోజు అలా స్వర్గానికి వెళ్ళడాన్నే పోలి స్వర్గంగా పురాణ కథలు చెప్తున్నాయి. మా మామగారు కూడా ఇలాగే చెప్పేవారు. నేను విన్న కథను, నేను చదివిన కథను మీకు నేను చెప్తున్నాను. ఆ రోజు మనం సంపూర్ణంగా కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకుంటాము. అదండి పోలిపాడ్యమి కదా. ఇక్కడ భక్తి శ్రద్ధలు ముఖ్యం కదా. ఆవిడంత భక్తిగా చేసింది. ఎన్ని దీపాలు ఎన్ని ఒత్తులు వేసిందని కాదు, అక్కడ ఆవిడ భక్తికి మెచ్చి పరమాత్ముడు ఆవిడని వైకుంఠానికి తీసుకొని వెళ్ళాడు. ఆ భక్తి ప్రపదలతోనే మనం కూడా చేసుకొని ఆయన అనుగ్రహానికి అందరినీ పాత్రలుగా అవుతామని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. మీకు మాకు అందరికీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు. ఇదండి పోలిపాడ్యం కదా. నాకు తెలిసిన వరకు చెప్పాను. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.